కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కెరిమెరి మండలం అనారుపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 38వ వార్షికోత్సవం 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుడి అర్చకుడు బాదావత్ కృష్ణ, బాదావత్ ధనరాజ్, సర్పంచ్ జాటోత్ శారద, ఉమేష్, గ్రామస్తులు, మహిళలు, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. గారి ఆశీస్సులతో పీఠాధిపతులు శ్రీ పౌరాదేవి బాబుసింగ్ మహారాజ్ గారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముఖ్య అతిథిగా వచ్చుతున్నారు. మా స్వామివారికి అతను రేపు మా గ్రామం నుంచి పెద్ద నుంచి రేపు 20 తారీఖు నాడు సుస్వాగతం చెప్తున్నాము. ఈ ఇంటర్వ్యూ మా సర్పంచ్ గారు చెప్తారని చెప్పేస్తున్నారు. ప్రభుత్వానికి కోరుతున్నది ఏదనగా మా యొక్క ఆలయం 1989లో నిర్మించడం జరిగింది. 1989 నుండి ఇప్పటి వరకు 38వ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. కానీ ఈ ఆలయానికి సౌకర్యం అనేది ఏది లేదు. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినించుకున్నాం, కానీ ఇప్పటివరకు మా సమస్యలను పరిష్కరించలేదు. ఈ మారుమూల గ్రామంలో మొత్తం ఎస్టీ జనాభా ఉన్న ఈ గ్రామాల్లో ఇంత పెద్దన కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఇలాంటి కళ్యాణ మహోత్సవం ఎక్కడ జరగట్లేదు. కానీ మేము మా ఎంత సహాయశక్తివంతంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కానీ మాకు ప్రభుత్వం ద్వారా ఎలాంటి మద్దతు లేదు. దీని దృష్టిలో తీసుకొని ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి. ఇక్కడ నీళ్ళ ట్యాంకీ వృధాగా ఉంది. నీళ్ళ ట్యాంకీని తొలగించాలి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఇల్లున్నది, వాళ్ళ ఇల్లుని మంజూరు చేసి వాళ్లకు వేరే స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలి. అయితే మాకు ఈ కార్యక్రమం కళ్యాణం జరుగుటకు అనేక స్థలం కావాలి. కానీ మాకు ఇక్కడ స్థలం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని మేము నేస్తం టీవీ ద్వారా మేము వినియోగించుకుంటున్నాము. జై శ్రీనివాస గోవింద.